కాంగ్రెస్ అయితే మాత్రం విమర్శలు గుప్పిస్తుంది. 2013లోనే కేటాయించారు, ఇప్పుడు ఈ కొత్త వాదన ఏంటని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ 3 రకాల వాదనలు చేస్తుంది. ఒకటి ఏంటంటే చూడండి, ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు ప్రధానికి కేటాయింపుకు. ఇది మీకు క్లియర్ గా కనపడుతుంది. బట్టి కేటాయింపులు కృతజ్ఞతలు తెలిపాడు. 2, మా ప్రజాప్రభుత్వం సాధించిందని 2 మాట చెప్తాడు. 3, ఇంతకు ముందే కేటాయింపు జరిగింది 2013లోనే. ఇప్పుడు కేవలం లీజ్ ఇచ్చారే అంటే లీజ్ కేటాయింపులు అప్పుడు జరిగితే ఇప్పటిదాకా దాని మీద కాంగ్రెస్ నాయకులు మరి కేటాయింపులు అయినాయి, మాకు తెలంగాణకి ఎందుకు అడిగినరా ఎవరన్నా? నోరు తెలిస్తే అబద్ధాలు. అందులో అత్యంత అవినీతి జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చాలా జరుగుతుంది. అత్యంత అవినీతి జరుగుతుంటే బొగ్గు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు, దాని మీద స్పష్టత లేదు. సింగరేణి ఆ బొగ్గు స్టాకును ఆన్లైన్ పెట్టడం బంద్ చేసింది, గత 2 నెలలు అయిందేమో. ఆ తర్వాత తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ మా పవర్ జనరేషన్ కోసం G6 G10 క్వాలిటీ బొగ్గు కావాలి, మాకు G14 G15 క్వాలిటీ బొగ్గు సప్లై చేస్తుంది సింగరేణి, మా మిషన్స్ దానికి సూట్ కావు, చాలా నష్టం జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది కంప్లైంట్ చేసింది. సింగరేణికి 55,000 కోట్ల పెండింగ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇన్ని అవుతుంది. తర్వాత 9E కోల్ బ్యాక్ 2015లో కేటాయిస్తే దానిలో అన్ని అడ్డంకులు తొలగిపోయినాక 2025లో దాన్ని టెండర్లు పిలిచే ప్రక్రియలో గోల్మాల్ చేసిండ్రు. ఇదే బట్టి విక్రమార్క ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ టెండర్ను రద్దు చేసిండు, టెండర్ కాలను. ఇవన్నీ పచ్చని. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యూపీఏ కాలంలో Hey bro, check flight deals on Sasta Safar here. Get up to ₹4,500 off and domestic. ఆ నకలి చిట్టి లాగా కేటాయింపులు చేసిండు బొగ్గు గనులు. సుప్రీంకోర్టు 2014 బొగ్గు గనులను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో కాల్చే బొగ్గు గనులు మొత్తం 2014 ఆగస్టు సెప్టెంబర్లో తీర్పుతో రద్దు చేసి బొగ్గు గనుల కేటాయింపుకు ఒక పారదర్శక విధానం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశిస్తే 2015లో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది బొగ్గు గనుల కేటాయింపుకు. ఆ చట్టం ప్రకారం ఓపెన్ ఆక్షన్ సిస్టమ్ లో కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల అవసరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రం కానీ ప్రభుత్వం రాష్ట్రంది ఉన్నప్పుడు దానికి ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపులు చేస్తున్నారు. 9E కోల్ బ్యాక్ అలానే కేటాయింపు అయింది. తర్వాత ఇప్పుడు తాడిచెర్ల పార్ట్ 2 కేటాయింపు కూడా కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఎంపీలు అడిగారు, ఎమ్మెల్యేలు అడిగారు, సింగరేణి కార్మికులు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కేటాయించమని. నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడినా ప్రధానమంత్రి గారు తెలంగాణ మీ ప్రేమతో కేటాయించని చెప్పారు. తర్వాత పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి కొడుకు కృతజ్ఞతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ తాడిచెర్ల బొగ్గు కేటాయింపు నేను కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి అడిగాను, లెటర్ రాశాను. వారికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలని కాంగ్రెస్ ఎంపీ పెద్దపల్లి నుంచి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఇంకేంటంటే తెలంగాణ దోచుకుంది, సింగరేణి దోచుకుందంటే తెలంగాణతో పాటు సింగరేణి దోచుకుంటే కేసీఆర్ ప్రభుత్వం చాలా ముందుంది. దాని మీద ఆరోపణలు చాలా వచ్చాయి. 3,500 కోట్ల ప్రాఫిట్ లో ఉండే. కానీ అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం సింగరేణి అయితే మాత్రం అక్రమాలకు పాల్పడింది అంటారు. పక్కా అక్రమాలు పడింది. 105,600 చిల్లర ఉద్యోగులు ఉండే. ఏది 2001, 2002లో వాజ్పేయి గారు పిఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు. ఇప్పుడు 40,000 మంది. ఎంత ఘోరం చూడండి, ఎంత అధ్వాన పరిస్థితి. ఆ తర్వాత దివాలా పరిస్థితి, నష్టాల పరిస్థితి. ఆ 9E కోల్ బ్యాక్ కేటాయిస్తే దాని లీజ్ ప్రైవేట్ వాళ్ళకి, అంటే బొగ్గుది చెప్పని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన కేసీఆర్. అంతమంది కాంగ్రెస్ పీరియడ్లో కూడా ఇస్తే వేరే వాళ్ళకి ఇస్తే రోషయ్య గారు సీఎం రద్దు చేశారు, మళ్ళీ కేసీఆర్ ప్రైవేట్ కి ఇచ్చారు. సో ఈ సింగరేణి 2 కూడా ఇది తాడిచెర్ల 2 కూడా గ్రేడ్ 8 క్వాలిటీ బెస్ట్ బొగ్గు మన గెనుకోకు చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు చెప్పారు. మొన్న ఒక ఆయన DTO చనిపోయాడు అక్కడ భూపాలపల్లి దగ్గర. తాడిచెర్ల 1 నుంచి కోల్ తెస్తున్నాడు, ఆ ట్రక్ ఉందో ఆ ట్రక్ కుదో చనిపోయాడు భూపాలపల్లి పవర్ ప్లాంట్ కు. సో మన సింగరేణి మన తెలంగాణకు
విద్యుత్ సంక్షోభం రావద్దు. Right. సింగరేణి నష్టాల నుంచి కోలుకోవాలి, లాభాల పట్ల పట్టాలి, సింగరేణి కార్మికులకు కూడా మేలు జరగాలని కేంద్ర ప్రభుత్వం రైట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. రైట్ రామిరెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాసరావు గారు రైట్ రామిరెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాసరావు గారు ఏంటి